దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ఇక పద్మనాభ ఈయనే ఉంటాడు, పక్కనే ఉంటాడు, అన్న మంచోడే, కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా. ఇక ఆ పిట్టలతో నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డాడు. అందుకే పచ్చన్నకే ఓటేసినా పచ్చన్నకు రాదని ఓటు చీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది. పచ్చన్నని గెలిపేందుకే కాదు, పరపతున్న పచ్చన్న ఇచ్చతీయనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు. మన నామినేషన్ వేసి నేను చూసిన, అదే పద్మారావు గారు కూడా ఈ విజయాల లాకనో దానం లాకనో ప్రజలలో ఉండేటోడు ఎంతమంది వచ్చారో చూద్దామని పట్టుమని నలుగురు కూడా రాలేదు. అయ్యను ఫామ్ హౌస్ లో వండిను, కొడుకు జూబ్లీ గెస్ట్ హౌస్ లో వండిను, పద్మారావు నామినేషన్ ఎందుకు రాలేదని నేను అడుగుతున్నాను. దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. పద్మరావుకు నామినేషన్ వేపించి పద్మరావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మరావుకు ఓడించడానికి కిషన్ రెడ్డిని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టారు. అందుకే మా బస్తీలలో ఉండే సోదరులకు, మా ఆడబిడ్డలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మన ప్రభుత్వం ఉంది, ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది, ప్రజా పాలన అందిస్తున్న మేము బస్తీల పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే దానం నాగేందర్ మీ కేంద్ర మంత్రిగానో లేకపోతే మీ ఎంపీగానో ఉండాలి. ఇవాళ మీ బస్తీలలో మీ కష్టాలు అడగాలన్నా, మీ కష్టాలు తీరువాలన్నా, మీకు మీ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలన్నా, 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలన్నా, ఇందిరమ్మ ఇల్లు లేని పేదలకు రావాలన్నా, ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డలు ఉచితంగా హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రం నలుమూలల అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా గుట్టకు పోయి దైవ దర్శనం చేసుకోవాలన్నా, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు ఉండాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ ప్రభుత్వం మనది, సంక్షేమం మనది, పేదలు ఆదుకునేది మనం. పేదల రాజ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈ నగరంలో నేను సూటిగా సవాలు విసురుతున్నా. మొన్నటి వరకు మున్సిపల్ మంత్రి ఉన్న కేటీఆర్ అయినా, కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డినైనా చర్చ పెడతాం, చౌరస్తలు కూర్చుందాం. ఈ నగరానికి కృష్ణానది జలాలు తెచ్చింది ఎవరు? ఈ నగరానికి గోదావరి జలాలు తెచ్చింది ఎవరు? ఈ జంట నగరాల దాహార్తి తీర్చింది ఎవరు?